ఎవరేమనుకుంటారో ఒక్క ఫ్రేజ్ చాలు, మొత్తం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, హాంట్ చేస్తూనే ఉంటుంది. ఎవరేమనుకుంటారో, నేను చేస్తే వాళ్ళు ఏమో అనుకుంటారు కాబట్టి చేయను. నాకు ఇది చదవాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారో ఇది చదివితే, కాబట్టి నేను చదవను. వాళ్ళు చెప్పినట్టు చదువుతాను. నాకు ఈ వర్క్ చాలా ఇష్టం కానీ ఈ వర్క్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఈ వర్క్ చేయను. ఇలా జీవితంలో, లైఫ్లో మనకి ఎన్నో ఆస్పెక్ట్స్ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చాక అందరిపైన కంప్లైంట్ వస్తుంది, మీ వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పి అందరిని అంటూ ఉంటాం. ఇది వాళ్ళ మిస్టేకా, నా మిస్టేకా? మనం ఏం చేసినా అనుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎక్స్పీరియన్స్లో లేదా? అందరికీ ఉంది. ఇది చేస్తే కొంతమంది అనుకుంటారు, ఇది చేస్తే ఇంకొంతమంది అనుకుంటారు. పాయింట్ ఏంటి అంటే, నిజంగా మనకి ఏం చేయాలనిపిస్తుంది అది చేస్తున్నామా? లేదా నిజంగా మనకి ఎవరు వాల్యుబుల్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, మెంటర్ ఉన్నారు, అది చేస్తున్నామా? దెన్ రైట్. కానీ బయట వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి, ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళు ఎవరో మన ఎవరికి తెలియదు, కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం అన్నీ ఆపేసుకుంటూ మనం సప్రెస్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటే నష్టం ఎవరికి? ఎవరో అనుకునే వాళ్ళకా, లేదా నాకా? కేవలం నాకే కదా. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా నిజంగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారు, దానిపైన ఫోకస్ చేద్దాం. బికాస్ అల్టిమేట్గా నా లైఫ్ జీవించాల్సింది నేనే. నా లైఫ్లో ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నానో నాకు చేతిలో ఉంది, నాకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు.